హాయ్ ఫ్రెండ్స్, ఈసారి అయితే బరంపూర్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి బ్యాంక్ వర్క్ ఉందన్నమాట. ఇంకోటి వచ్చి మా ఫ్రెండ్ ప్రీతి అనమాట, ఆసాం నుంచి వచ్చింది. అది 1 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అనమాట బరంపూర్. ఈసారి వచ్చింది కాబట్టి అది మెసేజ్ చేసింది వచ్చాను అని అనగానే నేను కూడా వచ్చాను అనమాట. అది 1 మంత్ అయిపోయింది వచ్చేసి. ఇప్పుడు నాకు కుదిరింది కాబట్టి నేనైతే వచ్చాను. ఇప్పుడు వచ్చిన తర్వాత కలకుండా ఉంటాం అందరం కలిసి. ఈసారి అయితే ఇంకా 2 మెంబర్స్ కూడా ఇక్కడే బరంపూర్లో ఉన్నారు, వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు. మా 6 మెంబర్స్కి ఒకేసారి చూడలేదు కదా మీరందరూ, ఆల్రెడీ చెప్పాను కదా చాలాసార్లు మీ అందరికీ. మేమైతే 6 మెంబర్స్ ఫ్రెండ్స్. ప్రీతికి, స్వాతికి, పూర్ణిమకి చాలాసార్లు నా వీడియోలు అయితే చూసి ఉంటారు. ఈసారి విద్యకి, చార్ని కూడా చూపిస్తాను అనమాట. వాళ్ళిద్దరైతే చాలా తక్కువ అనమాట కలనం. నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఒకసారి కూడా కలలేదు. ఇప్పుడే అనమాట చాలా డేస్ తర్వాత కలుస్తున్నాం అనుకుని అందరం కలిసి ప్లాన్ వేసుకున్నాం అనమాట. నేను వైజాగ్లో ఉన్నప్పుడే మా ప్లానింగ్ ఫిక్స్ అనమాట. నేను వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్దామా ఏంటి అని అలాగనమాట. ఈరోజైతే మేము బార్బీ సిసిలియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది వచ్చి ధర్మనగర్లో అయితే ఉంటుంది, ఇది బరంపూర్లో. అక్కడికైతే వచ్చాం, మాకైతే దగ్గరలో అనమాట. అందుకని ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి వచ్చాం. ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది. ఇదే అనమాట విద్య, తన పక్కన కూర్చుంది జాన్ని. వీళ్ళిద్దరైతే చాలా తక్కువగా నా వీడియోస్లో ఇప్పటి వరకు పెట్టలేదు. ఇదే అనమాట, ఈ వీడియోలో ఉన్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలడం తక్కువ అనమాట. ఈసారి అందరం కలుద్దాం అనుకున్నాం, 6 మెంబర్స్ కలుద్దాం అనుకున్నాం. బట్ ఇంకొక ఫ్రెండ్ పూర్ణిమ అయితే మిస్ అయింది. ఈసారి ఎప్పుడైనా వస్తుంది కానీ ఈరోజు అయితే రాలేకపోయింది అనమాట. దానికి లాస్ట్ మూమెంట్కి పని ఉండడం వల్ల రాలేదు. మేమందరం కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే మేము +2 +3 చదివేటప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ అనమాట మా ఫ్రెండ్షిప్ అన్నది. చాలాసార్లు చెప్పాను కదా మీ అందరికీ, మేము 6 మెంబర్స్ ఫ్రెండ్స్. దానికి మించి ఇంకొక ఫ్రెండ్ మాకు యాడ్ అవ్వరు అనమాట. మీకు 6 అంటే 6 ఫిక్స్ అవ్వకుండా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి చెయ్యాలి అంటే అందరం కలిసి వెళ్తాం. కాలేజ్ డేస్లో ఎక్కువగా న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వాళ్ళు, ఫ్రెండ్షిప్ డే పార్టీ ఇలాగే ఎక్కువ చేసుకున్నాం. అప్పుడంటే ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ తినడానికి చేయడానికి బయటకైతే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే అంటే అందరం ఒక దగ్గర కలుద్దాం వాళ్ళ లెక్కలో అయితే ఇలాగ రెస్టారెంట్కి అయితే వస్తున్నాం. అందరం కలిసి మంచిగా ఫుడ్ అన్నీ తినేసి బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా మాటలు ఉంటాయి కదా, చాలా తక్కువగా కలుస్తాం కదా. ఎప్పుడో కలిసినప్పుడు ఏమేమి మాటలు ఉంటే అవన్నీ మాట్లాడేసుకోవాలంటే మాట. అందుకే అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్షిప్లో ఇలాగ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. మేము 6 మెంబర్స్ ఫిక్స్ అనమాట మా ఫ్రెండ్షిప్ అయితే. దానికి మించి ఇంకెవరు ఉండరు. మా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలాగుందో అది కూడా కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.